లసిక బ్రేకింగ్ న్యూస్. సోషల్ మీడియా వదంతుల కారణంగా ప్రజలు ఆందోళన చెంది ఒకేసారి 5 లక్షల గ్యాస్ సిలిండర్లను బుక్ చేయడం వల్లే ఇబ్బందులు తలెత్తాయని, రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విజయవాడ కానూరులోని సివిల్ సప్లైస్ భవన్లో ఆయిల్ డీలర్లు అలాగే ఇతర అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఇంధన నిల్వలు మెరుగ్గా ఉన్నాయని, ప్రస్తుతం 17 రోజులకు సరిపడా గ్యాస్, ఆయిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఇక గ్యాస్ డెలివరీలో జాప్యం, బ్లాక్ మార్కెటింగ్కు బ్లాక్ మార్కెట్కు పాల్పడిన 146 గ్యాస్ ఏజెన్సీలపై సెక్షన్ 6A కింద కేసులు నమోదు చేసి 4000 సిలిండర్లను సీజ్ చేశామని అన్నారు. గృహ వినియోగదారులు పట్టణాల్లో 25 రోజులు, ఇక గ్రామాల్లో అయితే 45 రోజుల తర్వాతే గ్యాస్ బుక్ చేసుకోవాలని, ఇకపోతే ఆన్లైన్ బుకింగ్ తర్వాత ఓటీపీ ద్వారా మాత్రమే డెలివరీ జరుగుతుందని, ఏజెన్సీల వద్ద ప్రజలు హడావుడి చేయొద్దన్నారు. కేంద్రం 70% వరకు కమర్షియల్ గ్యాస్ సరఫరాకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లకు ఇందులో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇక వినియోగదారులు జిల్లాల జాయింట్ కలెక్టర్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు. ఇక రాబోయే 3 నెలల్లో 1,00,000 మంది వినియోగదారులకు ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మార్చేలా లక్ష్యం పెట్టుకున్నామని, ఇక దీపం పథకం లబ్ధిదారులకైతే దీనిపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. ఆయిల్ కంపెనీలతో రోజు మాట్లాడుతూ సరఫరాను గాడిలో పెడుతున్నామని, కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. విధంగా గోదావరి గ్యాస్ ప్రైవేట్ ఏజెన్సీ ఏమో వీళ్ళు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ప్రత్యేకంగా కాకినాడలో వీళ్ళు పూర్తి స్థాయిలో నెట్వర్క్ అంతా పూర్తి చేసుకున్నారు. భాగ్యనగర్ గ్యాస్ విజయవాడ అండ్ కాకినాడ, అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వీళ్ళు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు, గుంటూరు అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ అండి. ఈ జిల్లాల వరకు వీళ్ళకి ఈ ఏజెన్సీస్కి కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పింది. చాలా ప్రాంతాల్లో వీళ్ళు ఆల్రెడీ పైప్ లైన్ వేసుకున్నారు. దయచేసి వినియోగదారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కన్వర్షన్ టు పిఎన్జీ ద్వారా మీకు అన్ఇంటరప్టెడ్ గ్యాస్ సప్లై ఒకటి, రెండోది కాస్ట్ ఎఫిషియన్సీ కూడా చాలా 30% కాస్ట్ ఎఫిషియన్సీ ఉంటుంది. ఎనర్జీ ఎఫిషియెంట్ కూడా గ్యాస్తో పోల్చుకుంటే, అంటే ఎల్పిజి సిలిండర్తో పోల్చుకుంటే. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారు మనస్ఫూర్తి కోరుతాం. 2,70,000 వరకు ఇమీడియట్గా ఇవ్వచ్చు. అవునండి, ఇమీడియట్గా ఇవ్వచ్చు. అండ్ అది ట్రంక్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు పెంచుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం లేదండి. ఈ సిస్టర్ నెట్వర్క్స్ పైప్ లైన్ వరకు మాత్రం మొన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నామండి. మున్సిపాలిటీస్ వితిన్ 24 hours వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు పైప్ లైన్ వేసుకోవడానికి, లేదంటే పర్మిషన్ ఇస్ డీమ్ టు హ్యావ్ బీన్ గివెన్ అండి. సో అది కొత్త చట్టం కూడా తీసుకొస్తున్నాం. దాని ప్రకారంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా పైప్ లైన్ వేసుకోవడానికి ఇమీడియట్గా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి, ఆటంకాలు సృష్టించకూడదు. ఫర్దర్గా కావాలంటే డీమ్ టు హ్యావ్ బీన్ గివెన్ అని 24 hours తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా పర్మిషన్ వస్తుంది. షార్ట్ టర్మ్ మా టార్గెట్ 1,00,000 కొత్త కనెక్షన్స్ ఇవ్వాలని మేము ప్రిపేర్ అవుతున్నాం అండి. సో ఈ 3 డిపార్ట్మెంట్స్ అంటే I&I, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా పౌర సరఫరా శాఖ, ఈ 3 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి ఒక సస్టైన్ క్యాంపెయిన్ తీసుకెళ్లి ప్రజల్లోకి ఎల్పిజి వినియోగదారులకి మనం పిఎన్జీలోకి మార్చడానికి ఒక ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి.